ప్రకాశ్ అంటే ప్రకాశ్ కదా, ఎగ్జాంపుల్ చెప్తాను. సందీప్ అనుకో, బలరాం అనుకోలేకపోతే, ఆంజనేయులు అనుకోలేకపోతే, రామరెడ్డి అనుకోలేకపోతే, నేను నా పిల్లలు అనుకోలేకపోతే లాస్ట్ వీళ్ళేమంటారా, అరే మీరు అదృష్టవంతులు పోయి రాత్రి 1 గంటలకు మీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లేపుతున్నాడు, నా లీడర్ ఫోన్ పడుతుంది చూడు, మనడే ఫోన్ పడతారు, నా ఫోన్ బంద్ ఉండదు, నా ఫోన్ బంద్ ఉంటుంది, నా ఫోన్ బంద్ ఉంటుంది. చూసా మా మీకు దొరుకుతాడు, నాకు దొరుకుతాడు, మా వాడు బాగా దొరుకుతాడు. అప్పుడు అంటే నేను మనోళ్ళు అంటున్నారు అట్లా. నేను అన్నా మన ఇస్మాక్ కూడా పోయినా ఉన్నాడే, రాముడు నాడు బలరాము నన్ను లేకుంటే నీ ఊరికి వచ్చిన ఆడ అట్లా పోతే అక్కడ ఇలా అంటున్నారు, చిన్న పొడవు ఏరికి వచ్చారు, 20-30 మంది పిల్లలు వచ్చారు. అది ఎందుకు వచ్చిందో ధర్మనే కాకపోతే వచ్చింది. నేను ఆ ఫోన్లో అడిగిన, అదే నాయన నేను ఫోన్లో చేసే దొరకాలి, ఇప్పుడు నాకు వదలతో 20 దొరకలేదు, నువ్వు ఫోన్ వాడ కదా. మరి ఈ 1 రోజుల ఫోన్లు ఎందుకు చేస్తారు, ఎందుకు చేస్తారు? 1 గంటకి ఫోన్ ఎందుకు చేస్తారు? 2 గంటలు పెళ్ళాయి కూడా పిల్లల పక్కన పంటారు. అటు పెళ్ళ నుంచి టీఆర్ఎస్ లీడర్కి 1 గంట రాత్రి చేస్తారు. ఎవరన్నా గుట్ట మీద అందరూ పెళ్ళాలి, ఎవరు చేస్తున్నారో రాత్రి అని చెప్పి. అంతే కదా మన శైలి ఏంటి, ఫోన్ కాదు, మన పేరు చెప్తే పనులు అయిపోవాలి. అదే కదా మన లైన్. పవర్ అంతా మీకే కదా ఇచ్చింది. ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ, గిరిదావులు కానీ మీకే అప్పుడు చెప్తే కదా అందరినీ. అంతే కదా కదా, అంతేనా? ఏమంటే అట్లా కాబట్టి ఓకే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎనీ టైం, లోకల్ బాడీ ఎలక్షన్స్ మన కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మినిస్టర్ డిక్లేర్ చేస్తారు. ఈ క్షణం నుంచి మీరు అందరూ అలర్ట్ అయిపోతారు. ఏ ఊళ్ళలో ఆ ఊళ్ళలో సర్పంచులు, మన గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు, ఇంకా తర్వాత 5 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాం. మనం ఉంటాం ఓకే, మనం ఉంటాం. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ, మీనాక్షి నటరాజన్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ఈ 3 ఏళ్లతో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి. గెలిచి ఇన్వర్టర్ అందరికీ ఇన్వర్టర్ చేతులెత్తండి. ఓకే, అందరు గెలిచి రావాలి. రెండవది, 4 జడ్పీటీసీలు, 4 మండల ప్రెసిడెంట్లు గెలిచి రావాలి. చేతులెత్తండి, వినబడదా? గెలిచి రావాలి. 2 మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, 2 మున్సిపల్ చైర్మన్లు గెలిచి రావాలి. చేతులెత్తండి, 2 మున్సిపాలిటీలు. ఓకే, ఇది మీకు ఇచ్చిన లైన్. పైసలు ఎట్లా అని అంటారు, అంతేనా? రూపాయలు వాడు అప్పు చేయండి.
చెప్తా. మనంతట మనము పైసలు ఖర్చు పెడితే ఎంత గట్టిగా పనిచేస్తామో అర్థమైందా? అర్థమైందా? ఆ చూసి అడుగుతుంది అది. అప్పుడు ఎట్లా అడగమని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. ఇప్పుడు సపోజ్